వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దశాబ్దాలుగా ఒక కళ నెరవేరకుండానే ఉండిపోయింది. అది ఇవాళ సాకారమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఏదైతే ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించిన బిల్లుని ఇవాళ ప్రవేశపెట్టడము, దానికి సంబంధించి ఆమోదం తెలిపి ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ముందు పంపించడం మనం చూసాం. దీనితో నిన్న కూడా బీసీ రిజర్వేషన్ల బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసిన ఘనత ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి దక్కిన సిచ్యువేషన్ మనం చూస్తాం. ఎందుకంటే గత కొంతకాలంగా బీసీకి సంబంధించిన నినాదాన్ని తీసుకోవడం, దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరగాలని కోరుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఆ వైపుగా అడుగులు వేస్తోంది. ఆ అడుగుల్లో భాగంగానే తెలంగాణలో ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన పెంపు బిల్లును గాను, అలాగే ఇవాళ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన బిల్లును కానీ ప్రవేశపెట్టి ఈ రెండింటిని ఆమోదింపజేసింది. ఈ రెండు బాగానే ఉన్నాయి కానీ బట్ ఫర్దర్గా ఏంటి సిచ్యువేషన్ అన్న విషయంపైనే ప్రతి ఒక్కరికి కొన్ని రకాల అనుమానాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్రంలో పార్లమెంట్లో దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ జరగకుండా నిజంగానే ఈ రిజర్వేషన్లు సాధ్యమేనా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరిలోనూ వినిపిస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? నిజంగా కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఈ కార్యక్రమం చేసిందా, లేకపోతే కేవలం రాజకీయాల్లో భాగంగా ఇది జరిగిందా అన్న విషయంపైన కొన్ని డిస్కషన్స్ జరుగుతున్న నేపథ్యంలో ఇదే విషయంపైన మనం డిస్కషన్ చేపట్టాం. మనతో పాటు టీ కాంగ్రెస్ అధికార ప్రతినిధికి మానవతారాయ్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నిన్న బీసీ బిల్లు, ఇవాళ ఎస్సీ వర్గీకరణ బిల్లు, అంటే ఏదైతే దీనికి సంబంధించి ఎన్నో దశాబ్దాల నుంచి ఉన్న కళలను సాకారం చేసే దిశగా మీరు ముందడుగు వేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎలాంటి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారు? చాలా సంతోషంగా ఉందండి. మేము అంటే ఎస్సీలకు కానివ్వండి, బీసీలకు కానీ ఈ దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు కృషి చేశాయి. అదేవిధంగా అసలు ఎస్సీలకు రిజర్వేషన్ అనేటువంటి అవకాశాన్ని కల్పించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అంబేద్కర్ అని రాజ్యాంగం రాయించిందే కాంగ్రెస్ ప్రభుత్వాలు. అవకాశం వచ్చినప్పుడల్లా అణగారిన వర్గాల వారిని కూడా రాజకీయంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. గత చరిత్ర తీసుకోండి. అదేవిధంగా ఎప్పుడు 62, 61, 62 రెండేళ్లు దామోదరం సంజయ్ గారిని ముఖ్యమంత్రిగా చేసిన ఉమ్మడి రాష్ట్రం. అదేవిధంగా మన సుశీల్ కుమార్ సిండేని పక్క రాష్ట్రంలో అతన్ని కూడా ముఖ్యమంత్రి చేసినాం. బీహార్లో ఇట్లా చెప్పుకుంటూ పోతే సామాజిక న్యాయం చేస్తూ రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు. అదేవిధంగా బీసీల విషయంలో చూడండి, బీసీ కమిషన్ నెహ్రూ గారి హయాంలో వేసింది. సరే, అది ఆచరణ ప్రారంభం కాలేదు, ఆచరణకు నోచుకోలేదు, వాయిదాల పడ్డాయి. తర్వాత ఈ బీసీలు అనేటువంటి వారికి రిజర్వేషన్ల అవకాశాలు కల్పించిందే పివి నరసింహారావు ప్రభుత్వం. ఆ తర్వాత కేంద్రీయ విద్యా సంస్థల్లో అసలు 27% రిజర్వేషన్లు కల్పించినటువంటి చరిత్ర సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారిది 2006వ సంవత్సరంలో. అదేవిధంగా ఇప్పుడు అసలు రాహుల్ గాంధీ గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణకు 2018లో వర్గీకరణ చేసి తీరుతామని చెప్పేసి ఎస్సీల్లో వర్గీకరణ జరగాలన్నారు. అదేవిధంగా అసలు ఎవరు అడగకుండానే బీసీలకు రాజ్యాధికారం స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించేందుకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతామని చెప్పి రాహుల్ గాంధీ గారు హామీ ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు తూచా తప్పకుండా, మల్లికార్జున్ ఖర్గే గారు మాట తప్పకుండా, అందరికంటే దేశంలో అధికారంలో ఉన్నా కాబట్టి కర్ణాటక కూడా ఉంది, కానీ మేమే ఇక్కడ కులగణన అంటే కులాల వారీగా ఏ జనాభాలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏంది, అన్ని వర్గాల అభివృద్ధి లక్ష్యంగా పైనుంచి కులగణన శాస్త్రీయబద్ధంగా చేయడం జరిగింది. చేయటమే కాదు, శాసనసభలో ఆమోదించడం. ఎస్సీ వర్గీకరణ విషయంలో చూడండి, పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు ఇంకా కమిషన్ నడుస్తుంది. అక్కడ కమిషన్ నివేదికలు తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ కమిషన్ నివేదిక ఇచ్చింది, ఇలా అసెంబ్లీ కూడా ఆమోదించింది. దీన్ని చట్టబద్ధం చేయాలి. అదేవిధంగా బీసీ 341 నిబంధన కూడా అడ్డు రాదు, సుప్రీంకోర్టే చెప్పింది. 341 నిబంధన ఉంటే వర్గీకరణ కూడా ఇబ్బందులు ఉండేవి. కాబట్టి ఉషా మెహ్రా కమిషన్ కూడా వేసింది గతంలో వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2008-07 సంవత్సరంలో. ఆ ఉషా మెహ్రా కమిషన్ కూడా ఏం చెప్పింది, వారికి పార్లమెంట్ లో ఆమోదం తెలిపే విధంగా 341 నిబంధన సవరించాలి, అప్పుడే ఎస్సీలో వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి. కానీ ఈ రోజు అవకాశం లేదు. మొన్న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకునే వెసులుబాటు ఉందని చెప్పి తీర్పిస్తే రేవంత్ రెడ్డి గారు నిజంగా ఆయన అభినందించాలండి. నిజంగా ఆయనే చెప్పుకోండు, మాదిగలు నాకు సహాయం చేశారు, నేను ఒక పెద్ద మాదిగా అని చెప్పుకోండి. ఆయన ఒక రెడ్డి పుట్టక పుట్టి రెడ్డి అయి ఉండి ఎస్సీలకు మాదిగలకు సామాజిక న్యాయం చేసేందుకు ఆ విధంగా ఆయన చెప్పుకున్నాడు, కృతజ్ఞత తెలుపుకున్నాడు. నిజంగానే వెనుకబాటుతనం ఉంది పాలమూరు గాని ఎక్కడైనా కానీ చెప్పి ఆయన చెప్పుకున్నాడు. చెప్పుకోవడమే కాదు, చేసి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట ప్రకారం నిరూపించండి, అలా ఆమోదింపజేసిండు. అది గొప్పతనం, అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం. కాబట్టి దీన్ని ఎవరు కూడా ఏం మాట్లాడలేని. అదేవిధంగా బీసీల విషయంలో కూడా
బీసీలు ఇప్పుడు పెద్దలు ఉన్నారు, వారు మరి తాడూరు శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ గారు, వారిపైన బాధ్యత ఉంది. 42% బీసీలకు మనం అసెంబ్లీలో ఆమోదం తెలిపినాం, కానీ అది చట్టబద్ధంగా సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 50% రిజర్వేషన్ల మించి ఇవ్వద్దు అని చెప్పింది. అదే ప్రశ్న ఉంది. అదే ప్రశ్న ఇప్పుడు, ఎందుకంటే మీరు ఇక్కడ చేసి పంపించిన తర్వాత ఏదైతే ఇప్పటివరకు సుప్రీంకోర్టులో చాలా ఇలాంటి కేసెస్ అయితే పెండింగ్లో ఉండడం లేకపోతే కొట్టివేయడం రెగ్యులర్గా జరుగుతుంది. సో చట్టబద్ధత ఏమాత్రం సాధ్యమన్నది కూడా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు లైవ్లో బీజేపీ నాయకులు తాడూరు శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అలాగే రాజకీయ విశ్లేషకులు గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. తాడూరు శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తాడూరు శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఏదైతే అంటే ఇటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కానివ్వండి, అటు బీసీ రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, రెండు బిల్లులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏమైతే చెప్పిందో అది చేసి చూపిస్తున్నాము, అందులో భాగంగానే మేము ముందుకు వెళ్తున్నామని ఒక మాట చెప్తున్నారు. కేవలం అసెంబ్లీలో పాస్ అయిన బిల్లు సరిపోదు, దానికి ఇంకా చాలా ప్రాసెస్ ఉంది, అదంతా కదిలే అవకాశం ఉంది. అది నిజంగానే సాకారం అవ్వాలంటే ఉన్న ఓన్లీ ఆప్షన్ బీజేపీ పార్టీ కూడా వాటిని ఓన్ చేసుకోవాలన్నది ఇప్పుడు విశ్లేషణ. ఏంటి బీజేపీ పార్టీ వీటిని ఎలా చూస్తుంది, నిజంగానే వీటికి సహకరిస్తుందా? అసెంబ్లీలో సహకరించలేదా, మేము సర్వేని స్వాగతించలేదా, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కదా. మేము లేనిదే చేయగలుగుతారా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఒక్కటే చేయగలిగిందా? బీజేపీ సపోర్ట్ అనివార్యం కదా, చేశాం కదా. సో తెలంగాణ బిల్లు లాగానే ఈరోజు ఓబీసీల రిజర్వేషన్ బిల్లు కూడా తప్పకుండా పాస్ అవుతుందనే నమ్మకం నాకుంది, మా పార్టీ కూడా స్వాగతించింది. రెండోది, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రాజకీయాల కోసం ఒక క్రెడిట్ తీసుకోవడానికి కోసమా ఓబీసీల పట్ల ఎస్సీల పట్ల చిత్తశుద్ధితో ఈ బిల్లులు పెడుతున్నారా అనేది. పొలిటికల్ మైలేజ్ తీసుకోవడానికి అయితే మాత్రం ఇది తీవ్రంగా ఖండించదగ్గది. ఎందుకంటే నిజంగా ఓబీసీ ఎస్సీ ప్రయోజనాల కోసం అవుతే మనం మాట్లాడేటప్పుడు కూడా మేము చేసేసినాం, ఇక పార్లమెంట్ చేతిలో ఉంది, ఇంకా అక్కడ సెంట్రల్లో మీరు చూసుకోవాలి, మీరు చెయ్యాలి, అది కాదు. సభానాయకుడిగా ఎట్లయితే ఇక్కడ ప్రాతినిధ్యం వహించారో అదే రకంగా రేపు ఇక్కడ ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని పోయి వీలవుతే జయలలిత మోడల్లో ఈ రిజర్వేషను 42% నేను ఇక్కడ నుండే ఢిల్లీ నుండే పరిపాలన గావిస్తే అప్పటిదాకా నేను తెలంగాణకు పోను అని కూర్చొని మిగతా అన్ని పార్టీల యొక్క ఎంపీలను కానీ లీడర్స్ని కానీ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నట్టుగా కాంగ్రెస్ దీని మీద మేము నిజంగానే పోరాడుతున్నట్టుగా పోరాడితే నిజంగా కూడా డెఫినెట్గా అక్కడ కొంత ఒత్తిడి క్రియేట్ అవుతుంది, పార్లమెంట్లో కూడా అటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే 2-3 విషయాలు ఇక్కడ మనం చర్చించాలి. ఒకటి, సరే ఇప్పుడు మాట్లాడిన సోదరుడు మాట్లాడినారు, నేను ఒక్కటి మాత్రం వారు మాట్లాడిన దాంట్లో కొంత బాధేసింది. ఒక రెడ్డి పుట్టుక పుట్టి నేను పెద్ద మాదిగనే అని చెప్పుకున్నాడు అని అంటే ఆ రెడ్డి పుట్టుక పుట్టి నేను మాదిగనే అని చెప్పుకుంటే మనం చిన్నోళ్ళమా? సో ఇటువంటిది మనం సరే ఏ పార్టీలో ఉన్నా, నేను బీజేపీలో ఉన్నా, కాంగ్రెస్లో ఉన్నా, మనం ఏ పార్టీలో ఉన్నా, మనం పుట్టగానే సమాజం మన కులం పేరుతో మనని పుట్టినారు. సరే నేను కుమ్మరైనా ఎస్సీ అయినా ఈ సమాజం అదే టైటిల్ గుర్తిస్తుంది. ఆ తర్వాత ఓబీసీ మూమెంట్కు ఇవాళ ఏ పార్టీలో ఉన్నా మేము ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు చేసినాం. ఓబీసీ ఒక అజిటేటర్గా నన్ను కూడా పిలిచినారు. ఈరోజు కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి సమక్షంలో వారికి చెప్పినాం, మీరు నిజంగా సంకల్పం, మీ చిత్తశుద్ధి నిజంగా కూడా ఇదే అభినందనీయమే ఇక్కడ చేయడము. కానీ ఈ బిల్లులు లీగాలిటీ కూడా మీరు అన్ని చూసుకొని బిల్లుల్ని పంపించాలి. కొన్ని ఇంతకుముందు టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆ రోజు అసెంబ్లీలో ముస్లిం మైనార్టీ బిల్లులని కలిపి పంపించడం వల్ల మత ప్రాతిపదికన కోట్లు కొట్టేయడం జరిగింది. సో అటువంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా సభానాయకుడిగా మీ మీద ఉంటుంది. సరే కొంత ABCDE గ్రూప్ ఉన్నది కదా, సో ఆ రకంగా సెంట్రల్లో అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టుగా ఏదైతే పస్బందా ముస్లిమ్స్ కొన్ని తెగలు మాత్రమే ఇలా వాళ్ళు గుజరాత్ మోడల్ అంటారు, ఇంకోటి అంటారు, అటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మేము ఎక్కడైతే విభేదిస్తున్నామంటే అందరు ముస్లిమ్స్ కూడా ప్రయోజనాలు వస్తాయని చెప్పి ఈరోజు కులగణనలో ముస్లింలందరూ కూడా మేము బీసీలమే అన్నట్టుగా ఈ కులగణనలో సెల్ఫ్ డిక్లరేషన్స్ ఇవ్వడం జరిగింది. వారు సెల్ఫ్గా ఇచ్చిన డిక్లరేషన్ కాబట్టి ప్రభుత్వమే చెప్తుంది, మేము ఎక్కడ ఫోర్స్ చేయలేదు, ఇది మేము సేకరించిన డాటా కాదు, సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మా ఎన్విరేటర్ పక్కకు సంతకం పెట్టాడు అంతే అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి వారి సెల్ఫ్ డిక్లరేషన్ల మీద శాంటిటీ ఎంతవరకు ఉంటుంది, ముస్లిం మైనార్టీస్ ఎంతమంది రాసుకున్నారు, ఇది నిజమేనా, ఇవన్నీ కూడా సంశయాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు లీగల్గా ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ రకంగా ఓబీసీ రిజర్వేషన్స్ ఏ రకంగానైతే 27% మనం అమలు అవుతుందో
అదే మోడల్లో బిల్లులు చేసి పంపిస్తే తప్పకుండా బీజేపీ పార్టీ కూడా సహకరిస్తుంది. Right. ఇక్కడ మా కిషన్ రెడ్డి గారు స్వాగతించారు, మా లక్ష్మణ్ గారు ఓబీసీల పట్ల, బండి సంజయ్ గారు అందరూ కూడా పాజిటివ్ గా స్పందించినాం. అయితే ఇక్కడ ఇంకా ఒక విషయం ఏంటంటే ఈ 50% సీలింగ్ ఉంది అని ముందే కాంగ్రెస్ పార్టీ అనకూడదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత 50% సీలింగ్ ఎగిరిపోయింది. ఇంకా ఈ లూజ్ క్యాప్ ఇప్పుడు ఉన్నది. Right. కోర్టు కూడా పదే పదే చెప్తా ఉంటారు, ఇందిరాసాన్ కేసు అంటారు, ఆ కేసు అంటారు. నేను యాజ్ అన్ అడ్వకేట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వినోద్ అన్న కూడా అడున్నాడు కాబట్టి చెప్తా ఉన్నా. కొద్దిగా గంభీరమైన సమస్య. చిదంబరం గారు ఒక్క నిమిషం. ప్లీజ్ నేను ఏమంటున్నా అంటే ఇది లీగల్ గా కూడా మనకి ఇప్పుడు ఎటువంటి అభ్యంతరాలు రావు. దానికి ముందే ప్రభుత్వము ఒక శంకించి వస్తుంది, రేపు పార్లమెంట్ లో 9th షెడ్యూల్లో పెడితేనే అవుతుంది. పెట్టకపోయినా ఏ రాష్ట్రాలు ఆ రాష్ట్రాలు వారి సంఖ్య అనుగుణంగా చేసుకోవచ్చు, శాస్త్రీయ పద్ధతిలో లెక్క పెట్టాలన్నారు. నిజంగా మీరు శాస్త్రీయ పద్ధతిలో లెక్క పెట్టినట్టయితే ఆ కాన్ఫిడెన్స్ తో మీరు అమలుపరచండి. అమలుపరిస్తే కూడా ఈరోజు కోర్టుకు ఎవరైనా వెళ్ళినా కానీ అవి నిలవవు. ఎందుకంటే 50% సీలింగ్ ఈడబ్ల్యూస్తోనే ఎగిరిపోయింది. రెండోది తీరని అన్యాయం ఎక్కడ జరిగిందంటే చిదంబరం గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతినిధి లేనట్టున్నది. తీవ్రమైనటువంటి ఈడబ్ల్యూఎస్ కి అప్ టు 10% అని మోడీ గారు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇది ఒక్కొక్క రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ జనాభా అనుగుణంగా ఉంటుంది, ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని అప్ టు 10% అన్నారు. కానీ ఈ రాష్ట్రం ఏం చేసింది? మిగతా అన్ని రాష్ట్రాలలో 7%, 8%, 5% వారికి అనుగుణంగా జనాభా ప్రకారం ఇచ్చినారు, వారికి ఒత్తిడి ఉన్న మేరకు ఇచ్చినారు. కానీ ఇక్కడ 10% ఇచ్చేసిపోయినాడు ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. దాన్ని ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. అవి అక్కడే ఓబీసీలకు తీరని అన్యాయం జరిగింది. ఈ రోజు అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బైకాట్ చేయడం, ఈ రోజు వాకౌట్ చేయడం. ఏది కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకవైపు ఏమో కవిత గారు నేనే తీసుకొచ్చినా అని చెప్పి ఆమెనేమో నేనే బీసీల కోసం కొట్లాడినా, అందుకే ప్రభుత్వం మెడలు వంచి తెచ్చినామని ఆమె. అరే మేము ఓబీసీ నాయకులం అందరం ఇవాళ 2-3 నెలల నుంచి పోరాడుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారితో సమావేశాలు పెట్టి ఓబీసీలకు ఏ పార్టీలో ఉన్నా కానీ ఓబీసీలకు న్యాయం జరుగుతున్నప్పుడు పోవాలని మేము అందరం కూడా పార్టిసిపేట్ చేసి ముఖ్యమంత్రి గారికి అనేక సూచనలు ఇచ్చినాం. వారు కూడా ఏ మాట కా మాట చెప్పాలి, కానీ స్వయంగా ముఖ్యమంత్రి గారు మాత్రం కొంత మేరకు ఇది చెయ్యాలి. అంటే ఆయన మీద వారి నాయకుడు ఒత్తిడి ఉందా లేదా అదంతా అనవసరం, అది కూడా డిస్కస్ చేయాలి. ఎందుకంటే మీరు అన్న పాయింట్స్ కొన్ని ఉన్నాయి, అపాయింట్మెంట్ డిస్కస్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను అభినందిస్తూనే దీన్ని లీడ్ చేసి రేపు పార్లమెంట్ లో ప్రధానమంత్రిని అడిగి ఒక సభానాయకుడిగా ఇట్లయితే ఎక్కడైతే వివరించినారో అక్కడ కూడా పార్లమెంట్ లో కోఆర్డినేట్ చేసి ఇది తీసుకురావాలని చెప్పి ఒక ఓబీసీ నాయకుడిగా, ఒక ఓబీసీ అజిటేటర్ గా నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. ఇంతకుముందు కలిసి ఇప్పుడు ఆడికెళ్ళి ఇక్కడికి వస్తా ఉన్నాను. సో చూసాను మీ ఫోటోస్ కూడా, ఆయన కలిసి మీరు అభినందించిన ఫోటోస్ అవి చూసాను. వినోద్ కుమార్ గారు, ఇక్కడ లీగాలిటీ అన్నది చాలా కీలకమైన అంశంగా మారుతుంది. ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు లేదా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఏదో చేస్తున్నాము అన్నట్టుగా కొన్ని యాక్టివిటీస్ చేయడము, దాని తగ్గట్టుగా సరే అది నిజాయితీ నిబద్ధత గురించి డిస్కస్ చేయకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ బట్ ఆ తర్వాత లీగాలిటీ రీజన్స్తోనే ఎక్కువ సందర్భాల్లో ఇది ముందుకు వెళ్ళట్లేదు అనేది మనం చూసాం. సో ఈసారి ఎలా చూస్తారు వీటిని? ఓవైపు ఎస్సీ వర్గీకరణ కానివ్వండి, మరోవైపు ఈ బీసీ రిజర్వేషన్ బిల్ కానివ్వండి, ఈ రెండింటికి లీగాలిటీ ఉండే అవకాశం ఉందా? ఏమైనా అక్కడ కూడా ఏమైనా ఫ్లాస్ ఏమైనా కనిపిస్తున్నాయి మీకు? అంటే వర్గీకరణ విషయంలో అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం ఏముండదండి. ఎందుకంటే సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది రాష్ట్రాలు చేసుకునే అధికారం ఉందని. సో కాబట్టి వర్గీకరణ రాష్ట్ర పరిధిలో చేసుకునే హక్కు కల్పించినప్పుడు ఖచ్చితంగా చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎవరైనా పోయినా కొట్టేసే పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదంటే జనాభా 9% ఉన్నారు ఎస్సీ మాదిగలు, వాళ్ళకు 9% ఇచ్చారు. అలాగే 2011 జనాభా లెక్కల ప్రకారంగా మాలలు వాళ్ళ అనుబంధ కులాలు 5% ఉన్నారు, వాళ్ళకి 5% ఇచ్చారు. ఉప కులాలు 1% ఉన్నారు, వాళ్ళకి ఇచ్చారు. సో కాబట్టి ఎవరు రేపు కోర్టుకు పోయినా కూడా ఆ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళ వాటైతే వాళ్ళకి వచ్చింది. చిన్న సమస్య ఉప కులాల గ్రూపింగ్ లేదంటే ఈవెన్ రోస్టర్ పాయింట్ ఏదైనా ఉన్నా కూడా అక్కడ కూడా ఆ వర్గీకరణ విషయంలో ఏదన్నా సవరణలు చేయమంటే చేయమనే అధికారం ఉంటే ఉండొచ్చు కాక సుప్రీంకోర్టు. కానీ ప్రతి కోర్టు చట్టాన్ని కొట్టే సవరించమని చెప్పేసే అధికారం ఉంటుంది ఎవరైనా. అట్లాగే ఇప్పుడు నేనైతే ప్రతిపాదించింది ఏంటంటే ఈవెన్ మాదిగలకు కాకుండా మాదిగల కంటే వెనుకబడ్డ మోచి కానీ మిగతా అంటే ఇంకా మోర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటే, ఉపకులాలు అనే వాళ్ళు ఉంటే, ఇంతవరకు వాళ్ళకు లబ్ధి చేకూరిన వాళ్ళకు ముందు రోస్టర్ పాయింట్ రావాలనేది నాకున్న అభిప్రాయం. తర్వాత రోస్టర్ పాయింట్ మాదిగలకు రావాలి, తర్వాత మాలా ఉపకులాలకు రావాలి, తర్వాత మాలలకు రావాలి. రోస్టర్ పాయింట్ ఇట్లా 4 రకాలుగా ఉంటే బాగుండేది. సో ఆ రకంగా కాకుండా రోస్టర్ పాయింట్ లో మాదిగలకు ముందు ఇచ్చారు. అంతో ఇంతో బెనిఫిట్ అయింది కదా మాదిగలు. సో కాబట్టి బెనిఫిట్ అయిన మాదిగలకే ముందు రోస్టర్ పాయింట్ ఎట్లా ఇస్తారు? అసలు ఇంతవరకు బెనిఫిట్ కానీ ఉపకులాలకు ఇవ్వాలి కదా అవకాశాలు.
రైట్ కాబట్టి రోస్టర్ పాయింట్ అక్కడికి స్టార్ట్ చేస్తే బాగుండేది. ఒకవేళ ఆ విషయంలో ఎవరైనా సుప్రీంకోర్టు పోతే సవరించమని చెప్తుంది కావచ్చు, అంతకంటే రద్దు అయితే చేయదు. అంటే చట్టాన్ని మాత్రం రద్దు చేయదు, సవరించమంటది. రోస్టర్ పాయింట్ సవరించండి అని చెప్పేసి ఒకవేళ చెప్తే చెప్పొచ్చు. అక్కడ ఆ విషయంలో మాత్రమే ఏమైనా సవరణ జరుగుతుంది కానీ చెప్పదు. ఇక రెండో పాయింట్ వస్తే, కులగణనకు సంబంధించి డిస్కస్ ఇందులో చేసినప్పుడు కూడా రాష్ట్ర పరిధిలో అయితే అది సాధ్యమైంది. మరి కేంద్ర పరిధిలో ఉద్యోగాల సంగతి ఏంది? ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, యూపీఎస్సీలు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ, అన్ని సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాటిలలో మరి వర్గీకరణ వద్దా ఎస్సీలకి? మరి ఆ విషయంలో ఎందుకు మందకృష్ణ గారు దాని మీద ఉద్యమం చేయరు? ఇప్పటిదాకా కాంగ్రెస్ మీద కొట్లాడిండ్రు, ఓకే కాంగ్రెస్ చేసింది అయిపోయింది రాష్ట్రంలో. ఈవెన్ చంద్రబాబు నాయుడు ఇంకా చేయలేదు, అక్కడ కొట్లాడతలేడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షంలో. అట్లాగే బీజేపీ చేయాలి. యాక్చువల్గా సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ లో చాలా స్పష్టంగా, నేను 565 పేజీలు చదివిన, చాలా స్పష్టంగా అక్కడ స్టేట్ అనే పదమే వాడింది. ఎక్కడ స్టేట్ అనే పదం వాడింది? స్టేట్ అంటే అర్థం ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో కాబట్టి ఈ చట్టం అంటే ఈ జడ్జిమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వర్తిస్తుంది. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక చట్టం చేసే అధికారాన్ని సుప్రీంకోర్టు ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా ముందు చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వాళ్ళు ఇంతవరకు దాని మీద ప్రస్తావన లేదు. మా మందకృష్ణ గారేమో మా బీజేపీని ఎమ్మెల్యే ఎన్నికల్లో సపోర్ట్ చేయించాడు, ఎంపీ ఎన్నికల్లో సపోర్ట్ చేయించాడు, రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా సపోర్ట్ చేయమంటాడేమో. ఎందుకంటే ఇవాళ అక్కడ చట్టమే రాలేదు బీజేపీ ద్వారా, రాష్ట్రంలో చట్టం వచ్చింది, దాని మీద అనేక రకాల అబ్జెక్షన్స్ క్రియేట్ చేశాడు. మరి అసలు కేంద్రం చట్టమే చేయలేదు కదా, మరి దాని మీద ఎందుకు పోరాటం మొదలు పెట్టలేదు, ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఓన్లీ రాష్ట్ర ఉద్యోగాలే కావాలా, కేంద్ర ఉద్యోగాలు వద్దా? అంటే ఒక 30 ఏళ్ళుగా కొట్లాడి కేవలం రాష్ట్ర ఉద్యోగాలకే పరిమితం కావాలా, కేంద్ర ఉద్యోగాలు వద్దా? కాబట్టి ఇవాళ బీజేపీ మీద మళ్ళీ మందకృష్ణ గారు కొట్లాడాల్సిన అవసరం ఉంది. బీజేపీ కూడా కేంద్రంలో చట్టాన్ని, వర్గీకరణ చట్టాన్ని తేవాల్సిన అవసరం ఉంది. ఎట్లా తేవాలంటే రాష్ట్రాలలో జనాభా ఆధారంగా చేసుకోండి అని చెప్పేసి ఒక చట్టం తేవాలి. రాష్ట్రాల జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పంచుకోవచ్చు అనేది తేవాలి. సో అట్లా తేవడానికి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమి లేవు. ఏ యాక్ట్ కూడా ఇవాళ అడ్డం రాదు వాళ్ళకు, అంటే ఏ ఆర్టికల్ కూడా అడ్డం రాదు వాళ్ళకి. కాబట్టి అది ఒక తక్షణమే చేయాల్సిన అవసరం బీజేపీ పై ఉంది. ఇంకా రెండో విషయానికి వస్తే బీసీల విషయానికి, ఇవాళ బీసీల విషయంలో మాత్రం సుప్రీంకోర్టు సీలింగ్ అనేది పెట్టింది. సుప్రీంకోర్టుకు అధికారం లేదు. ఎందుకు లేదంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% సీలింగ్ పెట్టాలని చెప్పి ప్రొవిజన్ లేదు. ఒక లా ప్రొఫెసర్ గా నేను చెప్తున్నాను, ఈవెన్ ఇంద్రశాని కేసులో కూడా వాళ్ళు బలవంతంగా పెట్టారు. అది 92లో వచ్చిన జడ్జిమెంట్ లో బలవంతంగా పెట్టారు. తర్వాత ఓవర్కమ్ అయింది ఆ జడ్జిమెంట్ కూడా, ఓవర్కమ్ అయిపోయి ఈవెన్ తమిళనాడు కూడా 69% పెంచుకోగలిగిన వాళ్ళు. కాబట్టి తమిళనాడులో కాకుండా మహారాష్ట్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ వాళ్ళకి శాతం 50% దాటిపోయింది. ఈవెన్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు తెచ్చిన తర్వాత కూడా 50% దాటిపోయింది. కాబట్టి 50% సీలింగ్ అనేది చెల్లదు. సో కాబట్టి ఇవాళ అది ఒక రకంగా సబ్సైడ్ అయిపోయినట్టే. ఒకవేళ సుప్రీంకోర్టు కనుక 50% సీలింగ్ కట్టుబడలేదు లేదా హైకోర్టు కట్టుబడలేదు అనే విషయాన్ని ఒకవేళ కనుక చేస్తే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుంది. అది చేసే అధికారం కూడా ఇవాళ సుప్రీంకోర్టు కోల్పోయింది. ఇవాళ ఈవెన్ హైకోర్టు కూడా కోల్పోయాయి. ఎందుకంటే వన్స్ ఈడబ్ల్యూఎస్ మీరు అంగీకరించిన తర్వాత సుప్రీంకోర్టు స్వయంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంగీకరించిన తర్వాత మీకు 50% గురించి మాట్లాడే నైతిక అర్హత సుప్రీంకోర్టుకు లేదు, నా హైకోర్టుకు లేదు. సో కాబట్టి 42%లో సుప్రీంకోర్టు కొట్టేసే పరిస్థితి రాదు. వచ్చినా దాన్ని రివ్యూ చేయమని చెప్పే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటది. కాబట్టి 42% వాటకు చట్టబద్ధత అనేది ఇప్పుడు అమలు చేసుకోవచ్చు వీళ్ళు, ఎవరు, రాష్ట్రము. ఒకవేళ సుప్రీంకోర్టుకు ఎవరైనా పోయినప్పుడు ఖచ్చితంగా దాని మీద నాలాంటి వాడు కూడా ఛాలెంజ్ చేస్తాను. సుప్రీంకోర్టు రివ్యూ చేయమని చెప్పి నేనే స్వయంగా సుప్రీంకోర్టులో కేసు వేస్తాను. ఇంకా పోతే ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న ఫ్లాస్ ఏముంది అంటే దాంట్లో ప్రధానంగా క్రైస్తవులకు సంబంధించి వాళ్ళు దళిత క్రైస్తవులు, బీసీ క్రైస్తవులు, ఓసీ క్రైస్తవులు అనే 3 విభాగాలు ఉంటాయి. సో అది ఎక్కడ లెక్కలు చూపెట్టలే వీళ్ళు. ఆ లెక్కలు చూపెట్టకపోతే వాళ్ళ రిజర్వేషన్ ఫిక్స్ ఎట్లా చేస్తారనేది ఒక కీలకమైన అంశం. దాని మీద ఎవరైనా సుప్రీంకోర్టు పోవచ్చు. సుప్రీంకోర్టు డిస్కస్ చేద్దాం ఒకసారి. మానవతరాయ్ గారు,
ఎస్ మనోదర గారు, ఇక్కడ ఒక పాయింట్ బీజేపీ ప్రతి సందర్భంలోనూ మెన్షన్ చేస్తుంది ఏంటంటే ముస్లింలను బీసీల్లో కలిపే ప్రయత్నం ద్వారా బీసీలకు అన్యాయం చేయడంతో పాటు తద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ చేస్తుందనేది ఒక ఆరోపణ వినిపిస్తుంది. అది మరోవరు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు అన్న విషయంపైన ఎప్పుడూ వాళ్ళు వ్యతిరేకిస్తూనే ఉన్నారు. సో దాన్ని ఓవర్కమ్ చేయాల్సిన బాధ్యత అవసరం ఇప్పుడు కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? అది మత ప్రాతిపదికం కాదండి. బీసీల్లో ముస్లింస్ లో కూడా సాకలి పని చేసే వాళ్ళు ఉన్నారు, రజకులు ఉన్నారు, దోబీ పని అంటారు, వాళ్ళు మనవాళ్లే. అప్పుడు ఏదో అట్లా జరిగిపోయింది, యూదేకులు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళకు కూడా మానవీయ కోణంలో వాళ్ళు మనవాళ్లే కాబట్టి వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలని చెప్పి దాన్ని ఏబిసిడి ఎన్టీ రామారావు గారు చేస్తే దాన్ని ఈగా చేస్తున్నాం. మన రాజశేఖర రెడ్డి గారు పెట్టి వాళ్ళకి 4% ఇవ్వాలనే దృక్పథంతో ఇచ్చాం. మరి అట్లా గతంలో కులగణన వీళ్ళు చేసినప్పుడు ఒకరోజు సమగ్ర సర్వే చేసినప్పుడు మరి బీసీలు 53% వచ్చారు, ఇప్పుడు 56.33% వచ్చారు. అప్పుడు ఓసీల సంఖ్య చూపించింది ఎంత? వాళ్ళు 21% ఓసీలు అన్నారు. కానీ ఇప్పుడు చూపించింది రేవంత్ రెడ్డి గారు సర్కార్ చూపించింది కమిషన్ ద్వారా 15% ఉన్నారు బీసీలు. కాబట్టి ఇది సమగ్రంగా శాస్త్రీయబద్ధంగా జరిగింది. వాళ్ళకి ఇచ్చిన దాంట్లో తప్పుపట్టాల్సిన పని లేదు. ఆ ముస్లింలలో కూడా దళితులు ఉన్నారు, కొంతమంది అంటరాని వర్గాలకు వాళ్ళు కూడా ఉన్నారు, పాపం వాళ్ళు కూడా అన్యాయానికి గురవుతున్నారు. కాబట్టి ఇది ఏంటంటే కొంచెం మనం ఆలోచన చేయాలి, మతపరంగా వాళ్ళని చూడొద్దు. కానీ సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా మీరు రిజర్వేషన్ కల్పించాలనే ప్రయత్నం ఏదైతే ఉందో సెల్ఫ్ డిక్లరేషన్ ద్వారా అది సమంజసం కాదు కదా అన్నది ఇప్పుడు సరే మీరు అన్నట్టుగా అందరూ మాట్లాడుతున్నారు, బీజేపీ మాట్లాడుతుంది, కొంతమంది బీసీ నాయకులు మీ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా సర్వేలు తప్పులు తడకని చెప్పడంతో పాటు ఇలాంటి కొన్ని పాయింట్స్ రేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దాని మీద ఏమంటారు మరి? ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే పోయి అధికారులు పోయారు, దాదాపు 1,03,000 మంది పోయారు, దాన్ని విభజించుకున్నారు, ఎవరికి వాళ్ళు సులువుగా 150 ఇళ్ళు పంచుకున్నారు. పంచుకున్న తర్వాత అడుగుతారు తప్పకుండా, ఎవడు వాడి కులాన్ని దాచుకోడు, మతాన్ని దాచుకోడు, ఉన్న విషయాలు స్పష్టంగా చెప్తారు, డిక్లరేషన్ ఇస్తారు తప్ప చెప్పరు. మొన్న విషయం జరిగింది ఏంటంటే మొన్న దాంట్లో క్రైస్తవుల సంఖ్య కనపడలేదు. విచిత్రం ఏంటంటే ఒకప్పుడు 1% క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు సరే మతం తీసుకోకుండా చర్చిల్ని దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉంటారు, బాప్టిజం తీసుకోకుండా. తెలుసో తెలియక ఆ రోజుల్లో ఏంటంటే నేను క్రిస్టియన్, అప్పుడు ఎస్సీలను కూడా క్రిస్టియన్ అందరినీ మాలామాది కాదు, ఏంటంటే అవతల వాళ్ళే ఉన్నత వర్గాల వాళ్ళే ఆయన క్రిస్టియన్ అనేది. వాళ్ళకి కూడా చదువుకోకపోవడం వల్ల సెలవుకుపోయేది అందరికీ. అంటే యేసు ప్రభువుని కొలుస్తున్నారు కాబట్టి క్రిస్టియన్ వీళ్ళు. ఎస్సీలు మాలా మాదిగా ఉపకులాలు అనేటువంటి తెలిసేది కాదు చాలా మంది. ఎవరైనా మీరు ఏమి ఇట్లాంటి క్రిస్టియన్స్ అనేది, క్రిస్టియన్స్ అంటే ఎస్సీలు అనేటువంటి అర్థం. ఆ విధంగా ఆ రోజుల్లో ఆ విధంగా రాబడి తర్వాత ఇప్పుడు జనం చైతన్యవంతమయ్యారు, చెప్పుకున్నారు. కాబట్టి ఇందులో దాదాపు 100కు 100% పారదర్శకంగా అయింది, శాస్త్రీయబద్ధంగా అయింది, కమిషన్ ద్వారా అయింది, రాజ్యాంగబద్ధంగా అయింది. తద్వారా బీసీల సంఖ్య కాదు, ఎవరు ఏంది సామాజికంగా మనం ఎక్కడ వాళ్ళని ముందు తీసుకుపోవాలి, అన్ని వర్గాలని, అన్ని కులాల్లో పేదలు ఎవరున్నారు వాళ్ళకి సంక్షేమ ఫలాలు ఏ విధంగా అందించాలనేటువంటి సదుద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నారు, పని చేశారు, విజయవంతం చేశారు, అసెంబ్లీలో ఆమోదింపజేశారు. ఇందాక శ్రీనివాస్ గారు కూడా అభినందించారు, అందరు కూడా అభినందిస్తారు వారి యొక్క చర్యల్ని. ఎవరైనా సరే ఒకవేళ రాజ్యాంగ పరంగా రేపు అది నిలబడాలంటే రేపేమో కీడెంచి మేలించాలంటారు పెద్దోళ్ళు, కీడెంచి మేలించాలంటారు. రేపు పొద్దున ఎవడో ఒకడు తలకమాసినోడు పోయి బీసీలకు ఇస్తుంటే ఓర్చుకోలేక ఇది ఎందుకు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వేసింది అనుకోండి, ఆ తలకాయ నొప్పు కూడా ఎందుకు? తమిళనాడులో జయలలిత గారు పనిచేసిన విధంగా అన్ని పార్టీలు ముక్తకంఠంగా పనిచేసి మన బీజేపీ ప్రభుత్వం ఆడున్నది. ప్రభుత్వం అక్కడ మన అంటే పార్టీలు కాదు, ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నికలు అయిన తర్వాత అవి అందరి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందరిదే, వేరే వాళ్ళది ఉండవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒకవేళ ఆమోదించి 9వ షెడ్యూల్ చేస్తే ఇంకా బలం కదా మనకి, ఎవడు ప్రశ్నించడానికి అవకాశం ఉండదు, ఇంకేం ఉండదు. కాబట్టి దానికోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరితపిస్తారు తప్ప రాజకీయం కోసం కాదు, ఇంకోటి కోసం కాదు. రాజకీయ లబ్ధి అయితే అంత అవసరం లేదు, ఇంత చేయాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందాక మాదిగా ఆయన ఎందుకు చెప్పుకోండు, ఎలక్షన్ల కోసం చెప్పుకోలే. ఆయన తన గెలుపులో జెడ్పీటీసీ దగ్గర నుంచి తన గెలుపులో మాదిగలు పాత్ర ఉన్నది అని అంత బహాటంగా ఎవరు చెప్తారండి? ఒక రెడ్డి అయి చెప్పుకుంటాడా నేను పెద్ద మాదిగనని? ఎవరు చెప్పుకుంటారండి? అట్లా చెప్పిండు ఆయన. అది ఎప్పుడు ఢిల్లీలో చెప్పిండు. అంటే సరే ఆయన గొప్పోడు అని చెప్పే క్రమంలో మీరు ఆ కులాన్ని ఎందుకు తక్కువ చేసి చూపిస్తున్నారు అనేది తాడు శ్రీనివాస్ గారి అబ్జెక్షన్. కులాన్ని చెప్పుకోవటం, ఒక అగ్రవర్ణంలో పుట్టి ఆ విధంగా చెప్పుకోవటం, మాది కానీ అట్టడుగున్న ఉన్నటువంటి కొంచెం కులాన్ని చెప్పుకోవటం గొప్పే కదా. ఎంతమంది చెప్తారు చెప్పండి. ఇప్పుడు చిదంబరం గారు అయితే మానవతారాయ్ నేను చాలా నాకు మంచి మిత్రుడు, ఆయన పోరాటం, ఆయన పేరు, ఇవన్నీ నేను మానవతారాయ్ని అడ్మైర్ చేస్తాను. కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను మళ్ళొకసారి, మనం ఎప్పుడు కూడా అగ్రవర్ణం కాదు,
నేను నా వర్ణానికి ఆ వర్ణానికి ఏం తేడా ఉంది? స్కిన్ తేడానా, కలర్ తేడానా? రెండోది, మనం సంబోధించేటప్పుడు ఏంటంటే పొలిటికల్లీ ఎలివేటెడ్ కమ్యూనిటీస్ అనొచ్చు, ఆధిపత్య కులాలు అనొచ్చు. బట్ దయచేసి ఆయన ఒక రెడ్డి పుట్టుకబుట్టి నన్ను పెద్దమాదిగా అన్నాడు అని మళ్ళీ రీట్రేట్ చేస్తున్నారు. రెడ్డి పుట్టుకబుట్టి కాదుగా అని చెప్పుకోవడంలో ఆయన గ్రేట్నెస్ ఏం కాదు. ఏమంటున్నంటే అది అవసరమే లేదు. నేను ఈ వర్గాలలో పుట్టినటువంటి బిడ్డగా నేను చెప్తా ఉన్నాను, మనం ఆనాటి శ్రీకృష్ణుడు గొల్లవాడు, ఒక బీసీ పరిపాలనలో దేవుడైనాడు. శ్రీరాముడు సగరుడు, భగీరథుడు సగరుడు, గొప్ప పరిపాలనలో పెద్ద దేవుళ్ళు అయిపోయినారు. వాల్మీకి బోయ కులస్తుడు, రామాయణం రాసినారు. సో కాబట్టి జాంబవంతుడు, సో ఆది కింగ్ అనొచ్చు, మొదటి పరిపాలకుడు అనొచ్చు. సో అందరూ సమానమే. కాలానుగుణంగా ఎకనామికల్లీ మనం బ్యాక్వర్డ్ కావచ్చు, విద్యావకాశాలలో బ్యాక్వర్డ్ కావచ్చు. ఈ రోజు నేను రిజర్వేషన్ దేని గురించి చెప్తున్నా అంటే చిదంబరం నెక్స్ట్ టైం కళలో కూడా భావజాలంలోనే మనము భావజాలానికి లేకుంటే మనం ఆధిపత్యానికి తేడా లేదు. ఆర్గ్యుమెంట్ కోసం చెప్పట్లేదు. నేను ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. నా ఆర్టికులేషన్ నేను చెప్తా ఉన్నాను. సార్ మీ పార్టీలో మీ నాయకుడిని వేరే తిరిగప్పుడు కూడా ప్లేస్ చేద్దాం. ఇప్పుడు మీ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు కూడా నేను ముఖ్యమంత్రి పని విధానాన్ని మెచ్చుకున్నా. నేను కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన మోసాలు ఏకరువు పెట్టట్లేదు ఇక్కడ. నేను గతంలో బీసీలకు చేసిన అన్యాయాలు ఆ పార్టీ అది చేసింది ఇది చేసింది అని అంటే ఏమైతే చర్చ ఇప్పుడు నాకు కావాల్సింది కరెంట్ అఫైర్స్ లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక బిల్లును ప్రవేశపెట్టింది, ఆమోదం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. సేమ్ అదే విధంగా పార్లమెంట్ లో పాస్ అయితే బాగుండు, అది బిల్ అయ్యి 42% వస్తే బాగుండు అని ఒక ఫ్యూచర్ ఆశాజీవి. నేను గతాన్ని తోతే ఏమవుతుంది అంటే ఇప్పుడు నువ్వంటావు మా కాంగ్రెస్ చేసింది, నేను బీజేపీ చేయలేదు. దీనివల్ల మనం బీసీ ఎస్సీలకు ఉపయోగపడేది ఏం లేదు. అందుకనే ఈ ఆర్గ్యుమెంట్సే బానేద్దామని నేను కొత్తగా పిలుపునిస్తా ఉన్నా. ఈ రోజు నేను ఒకటే అడుగుతాను మానవతరాయ్ గారు, నేను వినోదాన్నతో అన్ని షేర్ చేసుకుంటాను. చిదంబరం గారు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్న బీఆర్కే న్యూస్ ఇచ్చిన ఆపర్చునిటీతో, ఈరోజు విద్యలో గనక పుట్టిన ప్రతి బిడ్డని నేను చదివిస్తానని పేరెంట్స్ ముందుకొస్తే, అది సంచార జాతులు కావచ్చు, ఆధార్ కార్డు లేని వాళ్ళు కావచ్చు, రోడ్డు పక్కన గుడిసెలు వేసుకొని ఇల్లు లేని వాళ్ళు కావచ్చు, డీనోటిఫైడ్ ట్రైబ్స్ కావచ్చు, డిఎన్టీ కులాల వాళ్ళు కావచ్చు, సంచార జాతులు కావచ్చు, నా బిడ్డని నేను చదివిస్తాను వస్తే ఈ ప్రభుత్వాలు చాతగానితనం వల్ల విద్యలో స్కూళ్ళల్లో వేయాలంటే ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి, ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని సీట్లు సంపాదించాల్సిన పరిస్థితి, వాడు చదువుకోకపోతే క్రిమినల్ అయ్యి దేశ భవిష్యత్తుకే గొడ్డలు పెట్టి అవుతారు కదా. ప్రభుత్వాల చేతగానితనం అడిగినోని కల్లా విద్యిస్తే సరిపోను స్కూళ్ళు కడితే నాకెందుకు విద్యలో రిజర్వేషన్ అండి చిదంబరం గారు? ఎకనామికల్లీ ఎంపవర్మెంట్ ఇచ్చి ఎవరి స్కిల్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసి మినిమం ఈ ప్రభుత్వాలు ఉద్యోగ భద్రత కల్పిస్తే ఉద్యోగాలలో నాకు రిజర్వేషన్ ఎందుకండి? పొలిటికల్ గా సిగ్గు శరాలు ఉండాలని చెప్తా ఉన్నాను ఈ రాజకీయ పార్టీలకు. బిల్లులు చేసి మీకేదో చేస్తున్నామని చెప్తున్నారు, బిల్లు చేయకుండా నీ రాజకీయ పార్టీలో నువ్వే పెత్తనం కదా, నువ్వు చేయి. నీ పార్టీలో 42% ఇయ్యూరు అన్ని రాజకీయ పార్టీలు. ఇలా ఎందుకు అడుగుతామండి ఈ బిల్లులు, ఈ కొట్లాటలు? రోడ్ల మీద మేము మా కులాలు చిదంబరం కులం ఏదైతే ఏమి, వినోదన్న కులం అయితే యువర్ ఫ్రెండ్స్. ఎందుకు అంటారు కూడా ఉన్నటువంటి ప్రతి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఎవరుంటే ఆ రోజు ఎకనామికల్ గా మనము రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కుల అట్రాసిటీస్ లేకపోతే గనక, కులాల పేరుతో దూషణలు లేకపోతే గనక గివి కదా ప్రభుత్వాలు చేయాలి. ఆ ప్రభుత్వాలు చేతగాని ఉన్నాయి కాబట్టి వీఆర్ ఫైటింగ్ అవర్ రైట్, నాట్ బై మెర్సీ. ఇలా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి గారిని నేను అభినందించిన అంటే సరే లాస్ట్ అయినా లీస్ట్ అయినా చేసినారు కాబట్టి ఆ పనిని అభినందిస్తున్నా. కానీ నేనేమంటున్నా ఇక్కడ మాది రైట్, ఇది బై మెర్సీ కాదు. మీరు ఏదో చేస్తున్నారని జనాభా ప్రాతిపదికన సంపద పంచబడాలి. ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి, ప్రతి మానవునికి భూమి ఉండాలి. ఇవాళ కోతులకు అడవులు కొట్టేసిన పొలాలకు చీరలు కట్టుకొని పండించి ఆ జొన్నలు పంపిస్తే ఆ జొన్న రొట్టె తిని బతకాల్సిన పరిస్థితి. ఇది ప్రభుత్వాల చేతగానితనమే కదా. సో నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వాలు ఇప్పటి వరకు ఎవరైతే పరిపాలిస్తున్నాయో 2, 3, 4 కమ్యూనిటీస్, అందుకే నేను అసెంబ్లీని కూడా అన్నా, ఏమన్నా అది ఒక 2, 3 కులాల ప్రాతినిధ్యం అందులో ఉంటే మిగతా మా వర్గాలకు 75 సంవత్సరాలు అడుగు పెట్టకపోతే అది 2 కులాల కుల సంఘ భవనం అవుతుంది. కానీ ప్రజాస్వామ్యంలో అది అసెంబ్లీ అవుతుందా? మనవతరాయ్ గారు చెప్పండి. కులాల ప్రాతిపదికన ఉండాలి కదా. సో కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు ప్రాతినిధ్యానికి నోచుకోలేని వర్గాలకు, నేను కులాలు కూడా అంటలేను, అందరికీ సమాన అవకాశాలు ఎవరు చదువుకుంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ చదివి కూడా లాయర్లు అయ్యి కూడా
మంచి వాక్పటిమ ఉన్న వాళ్ళు కూడా ఇవాళ అసెంబ్లీలో ఎమ్మెల్సీలో కాలేకపోతున్నాం. ఎందుకంటే ప్రొప్రైటరీ కన్సర్న్ అయినాయి కదా రాజకీయ పార్టీలు. బీఆర్ఎస్ పార్టీ ఉందండి. అయితే ఇక్కడ వినోద్ కుమార్ గారు, ఇక్కడ ప్రతి సందర్భంలోనూ మనము ఏదైనా హక్కులు సాధించుకోవాలంటే అందులో ముఖ్యంగా ఏదైతే ఈ రిజర్వేషన్కి సంబంధించిన డిస్కషన్ వచ్చినప్పుడు తమిళనాడు తరహా రాజకీయాల్లో లేదా తమిళనాడు తరహా ఒక పోరాట పటిమ అందరిలోనూ కనిపించాలని కోరుకుంటాం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసినా సరే ఏదైతే డీలిమిటేషన్ సంబంధించిన డిస్కషన్ జరిగినప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్న డిఎంకే పార్టీ ఆహ్వానిస్తే అక్కడ ఉన్న ప్రతి పార్టీ కూడా ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళ వాణి వినిపించే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో అదే పరిస్థితి ఉందంటే ప్రస్తుతానికైతే లేదనే విషయమే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇలా ఉన్నంత కాలము ఇలాంటి ఆరోపణలు ప్రత్యారోపణలు కామన్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ హక్కులను సాధించుకునే క్రమంలో వెనకబడతాము అన్నది ఒక అనుమానం చాలా మందిలో ఉంది. మీ విశ్లేషణ ఏంటి దానిపైన? వినోద్ కుమార్ గారు. హలో. ఎస్ వినోద్ కుమార్ గారు. హలో. ఎస్ వినోద్ కుమార్ గారు. నన్నేనా? ఎస్ ఎస్ ఎస్. ఒకసారి క్వశ్చన్ రిపీట్ అయితే మనము తమిళనాడు తరహా రాజకీయాల గురించి ప్రతి సందర్భంలో మాట్లాడుతున్నాం. అందులో ముఖ్యంగా ఏదైతే రిజర్వేషన్ సంబంధించిన డిస్కషన్లో తమిళనాడు సాధించిన తీరును మనం చూసాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో డీలిమిటేషన్ సంబంధించిన ఒక డిస్కషన్ చేయాలనుకున్నా సరే అన్ని పక్షాలు కూర్చొని మరి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించే పరిస్థితి ఉంది. కానీ అదే తెలుగు రాష్ట్రాల్లో అలాంటి సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. ఇప్పుడు ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు లేకపోతే ఈ ప్రయత్నాలు ఇవన్నీ పక్కన పెడితే అవి కలిసికట్టుగా ముందుకు వెళ్ళి 2 పార్టీలు లేదా 3 పార్టీలు ఇక్కడ ఉన్న యాక్టివ్గా ఉన్న పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకెళ్లి ఆ హక్కులను సాధించుకునే అవకాశము తెలంగాణ రాష్ట్రంలో ఉందా? అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉందంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయినాయి. ఇవాళ మనకు చాలా స్పష్టంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటైపోయి ఇవాళ అంటే కేంద్రంలో మా మీద కేసులను అంటే ఒక ఫ్యామిలీ తన మీద ఉన్న కేసులు, తన మీద ఉన్న అవినీతి అన్నిటి నుండి బయటపడడానికి అన్ని రకాలుగా వాళ్ళు సరెండర్ అయిపోయింది. అంటే ఒక కుటుంబం కోసము సరెండర్ అయిపోతే కుటుంబం కోసమే మనమంతా జాతి అంతా తెలంగాణ జాతి అంతా కుటుంబం కోసం సరెండర్ అయిపోవాలా. ఇప్పుడు ఇవాళ బీసీలు అనే వాళ్ళు ఇవి 42% ఉన్నారు. మరి వాళ్ళ కోసం నువ్వు నిలబడతావా, ఒక కుటుంబం కోసం నిలబడతావా? బీజేపీ ఒక బీసీ ప్రధానమంత్రి అయి ఉండి ఈ బీసీల పక్షాన్ని నిలబడతాడా లేకపోతే ఒక కుటుంబం పక్షాన్ని నిలబడతాడా? 42% వాటా అనేది ఇది ప్రాథమిక హక్కులో భాగంగా వచ్చింది. విద్య ప్రతి రాజ్యాంగంలో ప్రతి పౌరునికి చదువుకునే హక్కు కల్పించాలని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. రిజర్వేషన్ల యొక్క ప్రాథమిక సూత్రం ఏంటంటే రిప్రజెంటేషను. ఏ వర్గాలకైతే రిప్రజెంటేషన్ లేదో వాళ్ళు మహిళల, బీసీల, ఎస్టీల, ఓసీల ఎవరైనా సరే వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. కాబట్టి ఒక హక్కుగా రిజర్వేషన్లు పొందాలి, ఒక భిక్షగా కాదు. ఒక రెడ్లు కానీ మీరు ఏమంటారు? ఇప్పుడు అందరికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించిన తర్వాత కూడా అది ఆమోదం పొందే క్రమంలో కేంద్ర ప్రభుత్వము సహకారం అనేది అవసరం ఉంది. ఇక్కడ బీజేపీ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాకపోయినా ఆ హోదాను సాధించాలనే ప్రయత్నమో లేకపోతే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ రాకుండా ఆపడమో లేకపోతే దానికి నిజంగా అవకాశం ఉంటే దాన్ని పాస్ చేసే క్రమంలో కూడా ఆ క్రెడిట్ని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నము బీజేపీ పార్టీ చేస్తున్నది. రాకుండా బీజేపీ ఆపితే బీజేపీ అధికారం రాకుండా ప్రజలు ఆపుతారు. ఏంటంటే అలాంటి పరిస్థితి లేకుండా 2 పార్టీలు లేదా 3 పార్టీలు ఇక్కడ కూర్చొని కాదండి. ఇవాళ ఈ 42% 52% ఉన్న బీసీలు ఓట్లేకపోతే ఆయన భారత ప్రధానమంత్రి కాదు. వ్యతిరేకిస్తారని కాదు, అలాంటి సందర్భం లేకుండా ఎట్లా ఓటు పడతాయండి రేపు? అలాంటి సందర్భం లేకుండా అన్ని పార్టీలు కలిసి కూర్చొని ఇలా చేద్దాము, ఇలా ముందుకు వెళదాము అని మాట్లాడుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉందా? అలా కలుస్తారు? ఇప్పుడు మీరు అన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ ఉంది. దానికి తెలంగాణ ప్రజలు అనివార్యంగా ఇవాళ బీజేపీ మీద గాని బీఆర్ఎస్ మీద గాని ఖచ్చితంగా మీరు అధికార పార్టీతో కలిసిపోయేటట్టుగా తయారు చేస్తారు. ప్రజా ఉద్యమం అట్లా తయారవుతుంది. ఎందుకంటే ఒక సామాజిక న్యాయ సూత్రంకు కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఆయన స్పష్టంగా చెప్పారు, ఎక్స్రే లాంటిది కులగణన. ఈ ఎక్స్రే కనుక మనం తీస్తే మనిషి భాగంలో ఉన్న రోగాలకు ఎట్లయితే ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామో అట్లనే సమాజానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. మరి దాన్ని వ్యతిరేకిస్తుందా బీజేపీ? దాన్ని వ్యతిరేకిస్తుందా బీఆర్ఎస్? బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయడాన్ని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా 2 పార్టీలు ప్రజలు వ్యతిరేకిస్తారు. ఇదే బీసీలు వ్యతిరేకిస్తారు, ఇదే ఎస్సీ ఎస్టీలు వ్యతిరేకిస్తారు. అధికారం ఇవ్వరు. తప్పకుండా ఇవాళ అనివార్యంగా సహకరించాలి బీజేపీ బీఆర్ఎస్.
Yes. కానీ మనోహర్ అధికార గారు పార్టీ ఇంకొక point చెప్తున్నారు. ప్రజల కోసం, అది ఏదో కాంగ్రెస్ పార్టీ కోసం కాదు అది. ఎస్ మనోహర్ గారు. ఇప్పుడు ఇందాక బీసీఏ ముస్లిమ్స్ అని అంటే తమిళనాడులో రిజర్వేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే బీసీ జనరల్ ఉంది 26.5%, బీసీ ముస్లిమ్స్ 3.5%, తర్వాత ఎంబీసీలు ఉన్నారు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వాళ్ళది 13%. అంటే ఆ 30, 20, 50% ఆడ బీసీలు ఉన్నారు. కాబట్టి ఎస్సీలు మొత్తం కలిపితే 18%, ఇట్లా మొత్తం 69% రిజర్వేషన్లు అవుతున్నాయి. ఎక్కడైతే నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గుజరాత్ లో బీసీ అంటే ముస్లింస్ రిజర్వేషన్లు ఇచ్చారు. మరి ఇప్పుడేమో ఇక్కడ వేదికల మీద ఇది ఎట్లా బీసీలు ఎట్లా చేరుస్తారు అని ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి నిజంగా మనం చిత్తశుద్ధితో న్యాయం చేసేటప్పుడు చూసుకోవాలి పక్క రాష్ట్రాల్లో ఎక్కడ ఏం అవుతున్నాయి. మన రాష్ట్రం కూడా అంతే కదా, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారంటే 4% అంటే అన్ని ఆలోచన చేసి ఇచ్చారు. కాబట్టి అవి కూడా ఇప్పటికి కూడా సుప్రీం కోర్టులో ఏదో కొంతమంది కోర్టుకు పోయారు పెండింగ్ లోనే. అట్లాంటివి రాకుండా ఉండాలన్న జాగ్రత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ న్యాయం చేసే విధంగా తమిళనాడు ఈ సందర్భంలో మిగిలిన పార్టీలను అన్ని పార్టీలు ఈ సందర్భంలో మిగిలిన పార్టీలను ఇంకొక విషయం కలుపుకొని ఏంటంటే, ఇదో ముస్లింలకు కూడా వాళ్ళ మతపరంగా ఇవ్వలే, అక్కడ అదే. సామాజిక వెనుకబాటు ఆధారంగా ఇచ్చారు, విద్యాపరంగా వెనుకబాటు ఆధారంగా ఇచ్చారు. అంతేగాని వాళ్ళు ముస్లింలని ఇవ్వలేదు. మనకి రిజర్వేషన్లు కూడా ఎందుకు సామాజికంగా విద్యాపరంగా సామాజికంగా వెనుకబాటు ఆధారంగా ఇవాళ రిజర్వేషన్లు అనేది కదా, రిజర్వేషన్ పర్పస్ అదే కదా. రిజర్వేషన్లు అనేది కల్పన భారత రాజ్యాంగంలో అట్లున్నది, ఆర్థికంగా వెనుకబడటం కాదు. కాకపోతే దాన్ని ఏం చేశారు, ఈడబ్ల్యూఎస్ అని చేసి తీసుకొచ్చి నెత్తిన పెట్టారు. సరే నెత్తిన పెట్టారు, బీజేపీ ప్రభుత్వం దాన్ని చట్టం చేసింది. రాష్ట్రాలు, మన రాష్ట్రంలో కేసీఆర్ అడుగేసి 10% తీసుకొచ్చిండు. కాబట్టి ఇది జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ జరిగిన సారాంశం మొత్తం ఏంటంటే, మీరు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. తాడూరు శ్రీనివాసరావు గారు బీజేపీలో ఉండి కూడా, వారు మాజీ చైర్మన్ గా ఉండి కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అభినందిస్తున్నారు. కాబట్టి మనం ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాలు లేకుండా అయితే చాలా మంచి పాయింట్ చెప్పారు మానవతారయ్య గారు, మీరు మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు మీరు చేసిన మంచిని వాళ్ళు ఎట్లయితే ఇప్పుడు అప్రిషియేట్ చేస్తున్నారు, అభినందిస్తున్నారు, అదేవిధంగా వీటిని అంటే సాధించే క్రమంలో ఏదైనా చిన్న చితక ఏదైనా సమస్యలు ఉన్నా సరే వాటి కోసం మీరు బీజేపీ పార్టీని రిక్వెస్ట్ చేయడమో లేకపోతే వాళ్ళని కలుపుకొని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం అన్నది చేయాల్సిన అవసరం లేదంటారా? ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన రిజర్వేషన్ లో మోడీ గారిని కలుస్తున్నాం, శశభిషలు లేవు అక్కడ. పెద్ద మేము బాధ్యత, రాజ్యాంగం కల్పించిన హక్కు. సమాఖ్య వ్యవస్థలో ప్రధానమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి పోయి కలుస్తారు, మాకు ఇది కావాలని అడుగుతారు. అంతేగాని ఆయన ప్రధానమంత్రి మేము గలవం, మా డబ్బులు మాకు రావాలంటే కుదరదు. వినతి పత్రాలు ఇవ్వాలి, అడగాలి, 4-5 సార్లు తిరగాలి. తిరిగితేనే సమాఖ్య వ్యవస్థలో సర్దుబాటు అవుతుంది. కాబట్టి ఇక్కడ బీసీ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు అఖిల పక్షాన్ని పంపిస్తారు, వారి ప్రభుత్వం ఖర్చులతోనే పంపిస్తారు. పోయి మోడీ గారు అపాయింట్మెంట్ తీసుకుంటారు, వచ్చినప్పుడు అన్ని పార్టీలు కూడా రావాలి, అందరూ వస్తారు. కాబట్టి ఇందులో వేరే రకంగా ఏం కాదు, మాకే పేరు రావాలని కాదు, బీసీలకు న్యాయం చేసే వ్యక్తుల్లో అందరికీ పేరు రావాలా. అక్కడ రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాదు, ఇది తరతరాలుగా చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. జయలలిత గారు లేరు కానీ వారిని ఎందుకు తెలుసుకుంటున్నాం? ఆ మొండిపట్టు బట్టి ఢిల్లీనే కూర్చుంటే ఇది అయిన దాకా అనే జయలలిత గారు తీసుకుంటే డిఎం కరుణానిధి గారు కూడా నేను కూడా మద్దతు తెలుపుతా, మేమేం తక్కువ కాదన్నట్టు అందరూ కూడా ఆ విధంగా ఉండబట్టి తమిళనాడులో 9th షెడ్యూల్లో ఉన్న రిజర్వేషన్లు అక్కడ రక్షణ కల్పించబడింది. 69% రిజర్వేషన్లు కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణలో ఇదే విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి అన్యాయం జరగకుండా, కష్టం అంతా వృధా పోకుండా రాజ్యాంగంలో రక్షణ కల్పించే విధంగా 9th షెడ్యూల్లో చేర్చితే ఎటువంటి అంత హాయి ఉంటుంది, భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుందనే అభిప్రాయం. శ్రీనివాస్ గారు, ఎస్, ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి దీనిలో నెక్స్ట్ స్టెప్ కోసము బీజేపీ పార్టీని ఆహ్వానిస్తే ఆయన తీసుకునే అపాయింట్మెంట్ తనకన్నా మీకు బాగా దొరుకుతుంది కాబట్టి బీజేపీ పార్టీ ఇనిషియేటివ్ తీసుకొని ఈ అన్నింటినీ కంప్లీట్ చేయడానికి ఆ స్కోప్ ఏమైనా క్రియేట్ చేస్తుందా, లేకపోతే మీరు అన్నట్టుగా కొన్ని అంశాల్లో మీ విభేదాల నేపథ్యంలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చే ముందు కొన్ని ఆ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ కొన్ని తెలంగాణ ప్రజలకు ఇష్టం లేని 5 మండలాల కలయిక కానీ ఇంకా కొన్ని విషయాలు కానీ 10 ఏళ్ల వెసులుబాటు కానీ ఇవన్నీ పెట్టినా ఏమనుకున్నాం, అరే ఆ బిల్లు అయితే కానీ ఇక లాభం లేదు, ఇక ఇన్నేళ్ళు అయిపోయింది పోరాటం చేసి అని అనుకున్నాం కదా. సో నేను అదే ఉద్దేశంతో ఒక ఓబీసీ అజిటేటర్ గా, నేను ఓబీసీ కులాలకు చెందిన వాడిగా, సో మొదటి నుంచి జరిగిన అన్యాయం మీద నేను స్పందిస్తూ, అక్కడ అసెంబ్లీలో కూడా మా పాయల్ శంకర్ గారు స్పందిస్తూ, లెజిస్లేచర్ లో కానీ, విద్యలో కానీ, ఎకనామిక్స్ లో కానీ మేము వెనుకబడిపోయినాం. ఇవాళ మీరు జ్యుడిషియరీ చూడండి, ఇప్పుడు కాన్స్టిట్యూషన్ కి 3 పిల్లర్లు, సరే జర్నలిజం పెట్టుకుంటే 4 పిల్లర్లు అనుకుందాం, అఫీషియల్ గా 3 కాన్స్టిట్యున్సీలో. లెజిస్లేచర్ లో మేము లేము, జనాభాలో ఉన్నాం, ఓట్లలో ఉన్నాం, అదే న్యాయ వ్యవస్థలో జడ్జిలలో లేము, మరి అదే లాయర్లలో ఉన్నాం, లా చదువుకోలేదా అంటే లాయర్లలో ఉన్నాం.
జనాభాలో ఉన్నాం. సమస్యలు ఎక్కువ ఏ జాతులకు ఉంటాయి అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ జాతులలోనే సమస్యలు ఉంటాయి. ఆర్థికం లేని దగ్గరనే అనేక సమస్యలతో కొట్టుమిట్టాడతారు. ఆ సమస్యలు వీళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అక్కడ బీసీ జడ్జిలు ఉంటే న్యాయం జరుగుతుంది అనేది అది మీరు అన్నట్టుగా ఇవన్నీ సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారంగా లెక్క తీయండి, ఎందులో లెక్క తీద్దాం మనము. నేనేమంటున్నంటే చాలా చక్కగా ఇవాళ బీజేపీ పార్టీ అసెంబ్లీలో లెక్క చెప్పినాం. ఇవాళ 6 ఓట్లున్న ఇంట్లో ఒక మంత్రి 2 ఎమ్మెల్యేలు, ఇవాళ 20 ఓట్లు ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబంలో మేనల్లుడు మంత్రిగా, కేటీఆర్ గారు మంత్రిగా, ఎంపీ రాజ్యసభ ఎంపీగా, తర్వాత వాళ్ళ కూతురు ఎమ్మెల్సీగా ఎంపీగా ఓడిపోతే వెంటనే వారికి అతి సన్నిహితుడు కుటుంబ సభ్యుడైనటువంటి వినోద్ గారు, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పినాం కదా. సో ఇదెంత అన్యాయం మీరు చూడండి. మరి ఇన్ని వర్గాల ప్రజలు ఓట్లు వేస్తున్నప్పుడు సమాన న్యాయం వాటా అడిగితే ఒక పెద్ద తప్పైనట్టు, వీళ్ళు ఏదో పోరాటం చేసినట్టు, వాళ్ళు ఏదో ఇచ్చినట్టు ఎలక్షన్స్ ముందు గుర్తొస్తుందండి ఏవైనా ఈ రాజకీయ పార్టీలకు. నేనేమంటా 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లేదా, ఉన్నది కదా. మరి ఈ రోజు సరే మునిమన్మడికి గుర్తొచ్చింది. సో ఆయన ఏదో నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇక్కడ మిగతా ముఖ్యమంత్రి నేను ఎందుకు రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా అభిమానిస్తున్నానంటే ఆయన ఒక కసితోని చిన్న ఏజ్లో ముఖ్యమంత్రిగా అయినారు కాబట్టి. వారు సరే పార్టీలో మిగతా సీఎంలు చేసినారా వేరే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో, ఇప్పుడు ఈ బిల్లు పెట్టలే. మరి రేవంత్ రెడ్డి గారు ఒక్కరే పెట్టినారు. ఆయన వర్క్ను అప్రిషియేట్ చేస్తున్నా, నాట్ పార్టీ. ఒక్కొక్కసారి రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ కూడా ఉండొచ్చు. శ్రీనివాస్ గారు ఇప్పుడు మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్న దానికి సరిపోకుండా అంటే దానికి అడ్వాన్స్ గా ఉన్న ఒత్తిడి ఉండొచ్చు కదా, వారికి ఉన్న ఒత్తిడి ఉండొచ్చు. వ్యక్తిగతంగా ఈ రోజు ఓబీసీలు మేము పోరాట ఫలితం, మేము పోరాడినాం. రేవంత్ రెడ్డి గారు కూడా, పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు మమ్మల్ని ముఖ్యమంత్రి గారిని కలిపి అనేక దఫాలుగా ఎట్లుండాలి ఏముండాలి బిల్లులు అనే చర్చలు చేసినారు. ఆ డెమోక్రటిక్ గా పోయినందుకు మేము సంతోషిస్తున్నాం. ఇవాళ ఓబీసీలను పిలిచి అనేక విషయాలు దీని తర్వాత శ్రీనివాస్ గారు మీరు అప్రిషియేట్ చేశారు విషయం ఓకే. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్స్ లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము సహకారం అవసరం ఉంది అనుకున్నప్పుడు సార్ మీరు ఆహ్వానించడంతో సరిపోదు, ఆ ఆహ్వానం కాస్త అది అమలుకు నోచుకోవడానికి అవసరమైన ఆ కసరత్తులో కూడా మీరు భాగస్వామ్యం కావాలి. హైపోథెటికల్ క్వశ్చన్స్ మీరు అనగానే ఉలిక్కిపడి మా వినోద్ అన్న గాని మానవతరాయి మమ్మల్ని విమర్శించడం ఎందుకు? బిల్లులు ఇప్పుడు 7 ఏళ్ళు అయితే పోనీయండి, గవర్నర్ గారి దగ్గరికి పోతే ఆడికి పోయినాక వాళ్ళు చేసిన తర్వాత తేట తెల్లమైనాక ఇప్పుడు చెడు చేస్తే 2 మాటలు అన్నారు, మంచి చేస్తే ఆ రోజు మమ్మల్ని కూడా అభినందించండి. నేనేమంటున్నా, ఇవాళ ఓబీసీ కమిషన్ చట్టబద్ధ రాజ్యాంగ బద్ధత మరి 60 ఏళ్ళు చేయలేదు, మరి మేము వచ్చినాక చేసినాం, అభినందించండి. క్యాబినెట్ లో 27 మందిని పెట్టుకున్నాం ఓబీసీ సచలను. నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ బిల్లు నిజమే అయితే ఇక్కడ క్యాబినెట్ లో 27% అన్న ఇయ్యమనండి, లేదు 42% ఇయ్యమనండి, అదైతే ఈయన చేతుల పనే కదా. రాజకీయ పార్టీలు ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి ఇవాళ ముఖ్యమంత్రి పదవి ఇస్తారా ఇక్కడ? సరే నేనేమంటున్నా అంటే ఇవన్నీ మాట్లాడి ఈ రోజు మాట్లాడి ఇప్పుడు మానవతరాయ్ గారు మాట్లాడుతూనే దళిత ముఖ్యమంత్రి మేము చేసినాము దామోదరం సంజీవ్ ఎట్లుడగొట్టినో చెప్పాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే వాటి జోలికి పోలే. ఇప్పుడు ఏమవుతుంది, మానవతరాయ్ గారు వారి పార్టీ డిఫెన్స్ నా పార్టీ డిఫెన్స్ అసలు సమస్య అసలు చట్టాలు ఇదవుతుంది. ఇప్పుడు బీఆర్కే ఇచ్చిన వాల్యుబుల్ టైంని నేను ఏం చేస్తున్నా అంటే ఏ చట్టాలు కూడా ఈ రోజు నిరోధించజాలో ఓబీసీల బిల్లు 42% అమలై తీరుతుంది. ఈడబ్ల్యూఎస్ ద్వారా క్యాప్ ని మా వినోద్ అన్న చెప్పినాడు, చక్కగా వివరించినారు వారు లాయర్ గా. సో కాబట్టి అది చాలా కరెక్ట్ గా రేపు కోర్టులలో ఎవరు ఏం చేయగలరు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కూడా చేయొచ్చు. కానీ మేము కూడా ఎందుకు అంటే ఆ షెడ్యూల్ 9 లో పెడితే కనుక ఇంకా తర్వాత ఎవరు ఏం చేయగలరు కాబట్టి ఆ ప్రాసెస్ అది నడుస్తూనే ఉంటది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు బడ్జెట్ లో పెడుతున్నారు కదా, రేపు వారమే ఇప్పుడు బడ్జెటే కదా, రేపు ఎల్లుండే పెడుతున్నారు కదా. మరి కామారెడ్డి డిక్లరేషనే కదా ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ బిల్లు. మరి ఈ కామారెడ్డి ఏదైతే మీరు కలలు కంటురో ఇది కామారెడ్డి కోసమేనా? రేపు 20,000 కోట్లు మరి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం 20,000 కోట్లు మరి 40,000 కోట్లు నువ్వు ఇచ్చి మమ్మల్ని ఎంపవర్మెంట్ చేస్తే నీ చిత్తశుద్ధిని అప్పుడు నిజంగా కూడా పొగిడించుకునే అవకాశం ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీకు ఉంది. మరి పొగిడించుకుంటారా లేదా పార్టీలకు అతీతంగా అనేది ఇక ముఖ్యమంత్రి గారి మీద ఆధారపడి. రైట్, బీసీ డిక్లరేషన్ సంబంధించిన డిస్కషన్ మరొకసారి వచ్చింది ఇప్పుడు. సో దాని ప్రకారం మీరు దాన్ని పూర్తి స్థాయిలో ఇక్కడ అమలు పరుస్తారా, లేకపోతే ఓన్లీ రిజర్వేషన్ల అంశాన్ని మాత్రమే హైలైట్ చేస్తూ గ్లోరిఫై చేస్తూ మిగిలిన వాటిని పక్కన పెడతారా? ఇది ఈ ప్రశ్న. సో ఆ మాటతో కంక్లూడ్ చేద్దాం. పక్కన పెట్టే పరిస్థితి లేదండి. చిత్తశుద్ధితో చేసినటువంటి చర్యలు ఇవి. ఏదో ఓట్ల కోసమో, ఇప్పుడు ఓట్లు కూడా ఎన్నికలు కూడా ఏం లేవు. స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీసీలని
జెడ్పీ చైర్మన్లు చేయడం కోసం, ఎంపీపీలు చేయడం కోసం, జెడ్పీటీసీలు చేయడం కోసం, స్థానిక సంస్థల ఎన్నికల కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చే నిధులు కూడా వెనక్కిపోతున్నా సరే బీసీలకు రాహుల్ గాంధీ గారు చెప్పిన ప్రకారం 42% రిజర్వేషన్ చేసిన తర్వాత ఎన్నికలకు పోదామని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. ఈ రోజు వారు ఏదో రకంగా ఏదో మాయ మాటలు చెప్పు అయితే నాన్చుకొని ఎలక్షన్ పెట్టి ఏదో రకంగా అనిపించేవాళ్ళే. అట్లా కాదు బాబు. కాబట్టి ఇది సవ్యంగా జరిగింది, శాస్త్రీయబద్ధంగా జరిగింది, ఒక పద్ధతి ప్రకారం జరిగింది. కాబట్టి తప్పకుండా బీసీలు అనేవాళ్ళు తరతరాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును తలుచుకుంటారు. తర్వాత సంగతి ఎవరు చేశారా అంటే ఇప్పుడు తమిళనాడు జయలలిత చనిపోయినా మనం గుర్తుంచుకుంటాం. రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని తలుచుకుంటారు. రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేయించారు, బీసీలకు న్యాయం చేశారు. రేపు ప్రధానమంత్రి అవుతారు. రేపో మాపో రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల్లో ఆగదు అది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లోనే ముందుకు 100 స్థానాలు వచ్చి 42 నుంచి 52, 52 నుంచి 100 దాకా వచ్చింది. రేపు తప్పకుండా 300 స్థానాలు రేవంత్ రెడ్డి గారు కాదా ప్రధానమంత్రి ఎన్నడికి కాదా రేవంత్ రెడ్డి? రాహుల్ ప్రధానమంత్రి చేయడం కోసమే రేవంత్ రెడ్డి పనిచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు ఎన్నడికి కాదా అంటున్నా. రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేసేందుకు ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఎప్పుడన్నా ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు లాగా కారా, లేకపోతే ఒక ఓబీసీ మోడీ గారు అయినట్టు మీ దాంట్లో ఓబీసీ ప్రధానమంత్రి కారా? ఇప్పుడు ఓబీసీ ప్రధానమంత్రి కారా? చెప్పేది వినండి. ఓబీసీని ముఖ్యమంత్రి చేయలేదా మేము? చెప్పండి ఎంతమంది చేసినాం? మన్మోహన్ సింగ్ చేయలేదా? ఎప్పుడు చేసిరు? చేయలేదా? మన్మోహన్ సింగ్ చేయలేదా? ఈ రాష్ట్రంలో మైనార్టీ కాదా? గుల్జార్ అంతా ఎవరు? గాంధీ ఫ్యామిలీ కాకుండా వేరే వాళ్ళని చేయలేదా? ఒక పివి నరసింహారావు, లాల్ బహదూర్ శాస్త్రి, మన్మోహన్ సింగ్, రేపు ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీలో. మా అయ్య మల్లికార్జున ఖర్గే ఉన్నాడు, ఒక అధ్యక్షుడు, మాకు జాతీయ అధ్యక్షుడు, మళ్ళీ ఒక దళితున్నే పెట్టినాం మేము. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిద్ధరామయ్య, అశోక్ గెహ్లెట్ చాలా మంది పోతే చెప్పుకుంటూ పోతే చాంతాడంతలు ఇస్తుంది బీసీలు అయిన వాళ్ళు. కాబట్టి నేను ఒకటే చెప్తాను, ఒక మాట ఏం చెప్తానంటే అంబేద్కర్ చెప్పిన దాన్ని కులగణన చేసి కులాల్లో పేదరికాన్ని పోగొట్టాలని రాహుల్ గాంధీ గారు అన్నారు. కానీ కుల పునాదుల మీదనే మనం మొత్తం దేశాన్ని, పార్టీల్ని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటే అది కుదరదు. ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాసాని జ్ఞానేశ్వరరావు గారు పాపం ఎప్పుడో, దేవేంద్ర గౌడ్ గారు, ఆర్ కృష్ణయ్య గారు ఋషి, ఆయన కూడా కాలేదు. నేను దీంతోనే ఏర్పాటు కాదు, అనుకూలించాలా, సమయం రావాలా, సందర్భం రావాలా, వచ్చినప్పుడు పార్టీలు, జాతీయ పార్టీలు నాయకత్వమే చేస్తుంది, బీసీలకు రాజ్యాధికారం ఇస్తుంది. తొందరపడితే అనుకుంటే కాదది. వినోద్ కుమార్ కంక్లూడ్ చేయండి. అంటే నేనైతే ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నా, వారి కృషిని. అట్లాగే వాళ్ళ మంత్రివర్గంలో ఎవరైతే ఇప్పుడు ఈ బిల్లును ప్రవేశపెట్టినరో, వారు మన దామోదర రాజనరసింహ వర్గీకరణ బిల్లును, అట్లాగే బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన వీళ్ళను, మంత్రివర్గాన్ని, ఎమ్మెల్యేలను, ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక హిస్టారికల్ ఈ ఈవెంట్ లో పాల్గొనడం అనేది అదృష్టం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కావచ్చు, అందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి క్రెడిట్ కాదు ఇది, మొత్తం శాసన సభది క్రెడిట్ ఇది. సో కాబట్టి మన పోరాటాలు కూడా మన పోరాటం ఫస్ట్ తర్వాతనే వీళ్ళు. మన పోరాటం చేయకపోతే వీళ్ళు చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఏది ఏమైనా అనివార్యత క్రియేట్ చేయగలిగిన పోరాటాల ద్వారా మనం అనివార్యంగా వీళ్ళు బిల్లులు పెట్టే పరిస్థితి క్రియేట్ చేయగలిగినాము. అందుకే ఈ సందర్భంగా వర్గీకరణ బిల్లు వచ్చినందుకు మందకృష్ణ గారిని కూడా అభినందించాలి మనం. ఆయన 30 ఏళ్ళు పోరాటం చేశాడు. ఖచ్చితంగా ఆయనను అభినందించాల్సిందే. బీసీ సంఘ నాయకులను, ఆర్ కృష్ణను గాని, మిగతా వాళ్ళందరినీ గాని అభినందించాల్సిందే. ఆ రకంగా వాళ్ళు అంతకాలం నుండి కొట్లాడారు కాబట్టి. సో అనివార్యంగా ఇవాళ వీళ్ళు చట్టం రూపొందించి చట్టం తెచ్చారు కాబట్టి వీళ్ళని కూడా అభినందిస్తున్నా. కాకపోతే ఈ అభినందన ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో కూడా బిల్లులు వచ్చే విధంగా వీళ్ళు మళ్ళా కొట్లాడాలి. మందకృష్ణ గారు పార్లమెంట్ లో బిల్లు వచ్చే విధంగా కొట్లాడాలి. అట్లాగే ఆర్ కృష్ణ గారు కూడా ఈ 42% మాట. ఇప్పుడు ఎట్లా ఆర్ కృష్ణ బీజేపీ రాజ్యసభ సభ్యుడే. వర్గీకరణ కోసం కొట్లాడాలా మీరు చెప్పాలి అంటున్నా. దేశవ్యాప్తంగా వర్గీకరణ కోసం మందకృష్ణ గారు కొట్లాడాలి బీజేపీ. ఆర్ కృష్ణ కూడా ఇవాళ ఇక్కడతో పాటు మోడీ గారు మందకృష్ణ గారికి ప్రజల సమక్షంలో హామీ ఇచ్చిన తర్వాతనే కదా వీళ్ళు అదే నా పార్లమెంట్ లో కూడా బిల్లు కావాలి కదా. కవలించుకుంటే సరిపోదు.
అన్న ఊరికే కౌగలించుకుంటే సరిపోదు కదా. చేస్తామని పార్లమెంట్ లో బిల్లు పెట్టి అదే. ఆయన చిత్తశుద్ధి నిరూపించుకుంటే మేము మంచిగా ఉంటుంది. చేస్తామని Right, వీళ్ళు right. తొందరపడి చేసిర్రు. ఓకే, రైట్ సంతోషం. రైట్ తప్పకుండా అది కావాలి. Thank you. ఆర్ కృష్ణ అన్న కూడా బీసీ విషయంలో భుజానేసుకోవాలి. మళ్ళీ మోడీ గారే చివరికి ఈ రెండింటిని కూడా ముఖ్యంగా జాతీయ స్థాయిలో వర్గీకరణ అంశంలో మోడీ గారే చూడాలి. అలాగే దీనికి 9th షెడ్యూల్ లో పెట్టి రేపు ఇంకా ఎవరి కోసం చేయకుండా బీసీలకు ఒక బీసీ ప్రధానమంత్రి ఉండి హిస్టారికల్ గా రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే ఒక చేశారో హిస్టరీ దాన్ని క్రియేట్ ఖచ్చితంగా చేశారు చేయాలి. అసెంబ్లీలో, Yes, yes. Thank you అట్లాగే very much. ప్రధానమంత్రి మోడీ గారు కూడా హిస్టరీ క్రియేట్ చేయాలి, 2 బిల్లులను Right. పార్లమెంట్ లో చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను మోడీ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మన ఛానల్ తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్ వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ తాడు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ మమతారాయ్ గారు. ఓవరాల్గా చూస్తే ఈ పోరాటాల ఫలితం ఇవాళ బిల్లుల దాకా వచ్చింది. అది ఆచరణకి వెళ్ళాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఇంకొక స్టెప్ అయితే పెండింగ్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. దానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు కలిసి కట్టుగా ముందుకు వెళ్తేనే అది సాకారం అవుతుంది. దశాబ్దాల కళ అటు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, వాళ్ళందరి కళ సాకారం అవ్వాలంటే మాత్రం మరికొంత సమయం వెయిట్ చేయాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ రాజకీయాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా వాళ్ళ ఆకాంక్షలను సాకారం చేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.